కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని? ముంతాజ్ హోటల్కి. మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బురద చల్లుతానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు ఇదేమన్నా రియల్ ఎస్టేటా? ఏడుకొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి, మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు. టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు? ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు మీరు? దాన్ని చెప్పండి ముందు మీరు. ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. సో దీనికి ఏదో మేము తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ. సిగ్గుండాలి మీరుగా మాట అంటానికి. సిబిఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి? కోట్లు టన్నుల డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయిందా? ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద చల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతాడంట. నిన్నోడు అంటారండి, ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టిగీలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిశాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీబోం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి, అన్యాయం చేసి, ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు పూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు.
అని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు, చల్లు బుర్ర, చూసుకుంటాం మేము కూడా. కాబట్టి నిజం ఎవరో దాచలేరు, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఎవరో జగన్మోహన్ రెడ్డే, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి, మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేను ఎందుకు పెడతాను? ఆయన పెట్టాలా? ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు అతను. తప్పకుండా తీసుకుంటాం, నేను ఉండేది అందుకు కదా. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చల్లని ఏం తెలుతాడు బురద. ఆ ల్యాండ్కి టీటీడీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్కి, అజయ్ కుమార్కి సంబంధించిన ల్యాండ్. అది ఏదైతే తిరుమలలో అంటే ఏడుకొండలో ఒక భాగంగా ఉంది కాబట్టి దాని మీద భక్తులంతా వెళ్ళొచ్చాడు. ఇది ఏంటండి ఇక్కడ ముంతాజ్ హోటల్లో, ఆ పక్కనేమో ఏదో ఉర్దూ ఏదో యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ, ఇదన్నీ ఏంటంటే తిరుమలలో పవిత్రమైన సెంటర్లు అని చెప్పి మాకు చాలామంది అడగటం జరిగింది. అప్పుడు పోయి చూస్తే ఏముంది, 100 ఫీట్ల బోర్డు ముంతాజ్ హోటల్ అని. అది చాలా అన్యాయం. అది టూరిజంది అయితే అవ్వచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అది కూడా ఏడుకొండలు ఒక భాగం. అది ఆ ల్యాండ్ని ఎలా పోగొట్టుకుంటాం? తిరుపతి దేవస్థానం ఆయనే అన్నాడు కదా, మన మనుషులు 2000 మంది ఉన్నారు అని. సిగ్గుండాలా? ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంప్లాయీస్ కూడా సిగ్గుండాలా? టీటీడీ సొమ్ము తింటూ టీటీడీకి వ్యతిరేకం చేస్తాడు. సవాలు ఆరిపోయే దీపం అంతే, అది అటు ఎగురుతూ ఉంటుంది. సవాల్ ఇసిరేదానికి నేను చెప్తా 100 సవాళ్ళు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. బట్టకాల్సిన మీద వేసి తుడుచుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? తీసుకుపోయి తలకోనలు పెడదాం, వాళ్ళు పోవాలి కదా. భలే చెప్తారండి మీరు. దానికే చంద్రబాబు నాయుడు ఆయన ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. అటువంటి చీఫ్ మినిస్టర్ గారు 1.5 to 2 hours ఆ ముంతాజ్ హోటల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు ఒప్పుకొని ఉన్నారు, మేము కోర్టుకు పోతాం, మేము అక్కడి నుంచి కదలమంటారు, 30 కోట్లు ఖర్చు పెట్టామంటారు. భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. టీటీడీ బోర్డు సభ్యుల ద్వారా యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.